రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా క్రిస్మస్ కి ఖరారు చేయడంతో మెగా అభిమానులంతా డిసెంబర్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టిరంట. మళ్ళా వచ్చే నెలలని ప్రమోషన్లకు శ్రీకారం చుట్టే సూచనలు అయితే కనబడుతున్నాయంట. ఇదే క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్ గురించి, ఆయన పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన లీకులు బయటపడ్డాయంట. గది ఏమంటున్నారంటే, గిందుల ప్రధానంగా రామ్ చరణ్ ట్రిబుల్ రోల్గా చేసుడు అనేది ఇక మస్తుగా ఆసక్తిని అయితే చూపిస్తున్నది. ఎందుకనంటే ఇప్పటిదాకా ఈయన ద్విపాత్రాభినయం పాత్రలనే ఆకట్టుకున్నాడు, కానీ జైలు అవకుశల ఎన్టీఆర్ మాదిరిగా 3 పాత్రలుగా నటించనైతే లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ లీకు మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. కానీ ఇదైతే నిజం కాదంట. ఇక దాంట్లో కహానీయే వేరంట. ఇక ఏమంటున్నారంటే, ఈ సినిమాలో ఈయన 3 షేడ్లు కనిపించబోతున్నారు అనేది వాస్తవమే, కానీ పాత్రలు గినక 2 అంట. ఇక మొదటిది అప్పనంగా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు లెక్క ఉండే వైట్ అండ్ వైట్ లా కనిపించబోతున్నాడు అంట. ఇక దీంట్లోనే అంజలి ఈయన భార్య లెక్క నటించబోతున్నదని సమాచారాలు వినబడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఆయనకు పుట్టిన కొడుకే రామ్ నందన్ అంట. ఇక ఆడికెళ్ళి ఇక కాలేజీకి సంబంధించిన కొంచెం అంశం కథ మాత్రం షూటింగ్ జరుపుకుంటారట. ఇక ఆడనే 2వ హీరోయిన్ కియారా అద్వానీతోని ప్రేమ కథ అనేది మొదలయ్యి ఇక ఆ తర్వాత ఐఏఎస్ లెక్క సాధించే క్రమం ఒక దశ అంట. మళ్ళీ ఎప్పుడైతే ఐఏఎస్ కలెక్టర్ లెక్క మారుతాడో ఇక ఈడ మాత్రం ఈయన క్లీన్ షేవ్ చేసి మొత్తం గడ్డం అన్ని తీసేసి ఇక ఒక హోదా ఉన్న కలెక్టర్ ఎట్లా ఉంటాడో అట్లా కనిపించబోతున్నాడు అంట. ఇక ఎప్పుడైతే ఈ కాలేజీ దశ ఉంటుందో ఇక రామ్ చరణ్ ఇక లుక్కులు కానీ డ్రెస్సులు కానీ మస్తుగా ట్రెండీగా డిజైన్ చేయబోతున్నారంట. ఇక మొత్తం మీద ఇక రామ్ చరణ్ 3 పాత్రలో ఉన్న కథ వెనకాల స్టోరీ ఇది అన్నమాట. ఇక చూసిరా, ఇక గిది సెకండ్ హాఫ్ అని అంటున్నారు. ఇక చూసుకుంటే మొత్తం కథ గిడనే చెప్పినట్టు ఉన్నది. ఇక దీనికోసం అని చెప్పేసి తమను ఇట్లా మస్తు మ్యూజిక్ అందించబోతున్నాడు అని అంట. అంతేకాకుండా ఈ పరిలా మరో పెద్ద 2 భారీ చిత్రాలు కూడా ఉండబోతున్నాయి అంట. గది ఇట్లా ఒక హాలీవుడ్ సినిమా అంట. అంతేకాకుండా అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ ఈ 2 గిట్ల బరిలో ఉండడంతో సినిమా థియేటర్లు లాక్ చేసుడు దిల్ రాజ్ కి జరంత కష్టమే అని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద సవాలే అనుకోవచ్చు. కనుక నవంబర్ 3 వారంకి వెళ్ళే ఇక టికెట్లు కానీ థియేటర్లు కానీ బుక్ చేయడంలా మస్తుగా బిజీగా ఉన్నారని అర్థమవుతున్నది. ఇక ఆ తర్వాతకెళ్ళి ముందుగానే ప్రచారాలని మొదలు పెడతారంట. ఇక చూసిరా, ఇక మొత్తం మీద ఇక అసలు కథ వేరే ఉంటే ఇక తప్పుడు ప్రచారాలతోని గిట్స్ వంటివన్నీ ముందుకు తెస్తారాయే. ఇక ఇదంతా చూసుకుంటే ఇక ఈ సినిమాల ఈయన పాత్ర ఏంది అనేది అర్థమైనది. కాబట్టి ఇక సినిమాల రామ్ చరణ్ ముందుగాల చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా తగ్గట్టుగా దీంట్లో గదే ధీటుగా ఈయన నటిస్తాడంటారా? ఇక ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాడంటారా? మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.